నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం, ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి? కర్కాటక రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఏ విధమైన మిశ్రమ ఫలితాలు అంటే కనుక మెయిన్ వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ అప్పటి నుంచో అష్టమ శని ప్రభావం అనేది ఉంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన ఈ బుధుడు అనేవాడు భాగ్యస్థానంలో ఉన్నాడు. తర్వాత గురుడు వచ్చేప్పటికి రాజస్థానంలో ఉన్నాడు. అంటే ఈ గోచారాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే 9-10 అంత మంచి స్థానాలు కాదు యాక్చువల్గా. సో అందుకని ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. బట్ శ్రమకి తగిన, అంటే నువ్వు బాగా చేసావు అనే మాట అయితే వస్తుంది, కానీ వీళ్ళ మీద ఇంకా బందిగానే పెరిగిపోతుంది. ప్రెషర్ కూడా అంటే చేస్తుంది కదా అన్న వాళ్ళకి, ఇప్పుడు మనకి ఉంది కదా సామెత, పళ్ళను చెట్టుగా రాళ్ళు పడతాయని. సరే వీళ్ళకి మర్యాదలు అయితే పెరుగుతాయి కానీ దానికి సంబంధించిన రాబడి ఉండదు ఇంకా. కానీ వీళ్ళు ఏంటంటే దానికే మురిసిపోవాలి, నన్నే గుర్తించి అన్ని ఇస్తున్నారు కదా అని. సో ఆ రకమైన ఆనందం అయితే వీరికి లభించడానికి అయితే ఉంటుంది, కానీ దానికి తగినంత రాబడి అయితే ఉండకపోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి తరచూ ఏదో రకమైన అనారోగ్యం. ఈ నెల అంతా కూడా ఎముకలు, నరాలు, కీళ్ళతో ఇబ్బంది పడ్డాం అనుకోండి, మరో నెల అంతా కూడా కఫ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ ఎలర్జీకి సంబంధించిన ఏమైనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొంతవరకు ఎముకలకి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావడానికి ఉంటుంది. ఇక డబ్బు ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళు సాధారణంగా వ్యాపార తత్వం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు. సో వ్యాపారస్తులు కూడా ఎక్కువ, రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ దైనందికంగా ఇలాంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అంటే ప్రజాబాహుల్య వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. సో వారి
అన్నీ కూడా సాఫీగానే అవి నడిచిపోవటం అనేది ఉంటుంది. సో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమం కాదు, అష్టమ శని ప్రభావం వల్ల తాత్కాలికంగా ఏదైనా కొద్దిగా వాయిదాలు పడొచ్చు, లేదా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవచ్చు. అంతకు మాత్రాన వాళ్ళకేమి మరీ అననుకూల ఫలితాలైతే కాదు. కానీ ఇక్కడ ఉన్నంతలో వీళ్ళకి మంచి ఏదైనా చేయాలి, మంచి ఏదైనా జరగాలి అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ 2, 3 నెలలు ఎక్కువ బాగా ముదురు నలుపు గాని, లేదా ముదురు ఆకుపచ్చ గాని, ఆ రంగులు కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవాయిడ్ చేయాలి. మంచిది. ఇక సరే పూజలు అలాంటివి ఏమైనా పరిహారాలు చేయాలి అనుకున్నప్పుడు శనివారాలు సాయంకాలాలు కనుక కుదిరితే, సాధారణంగా ఎక్కువ శాతం మందికి వీకెండ్ అనేది 2, ఇప్పుడు శనివారాలు 2 సెలవు దినాలుగానే ఎక్కువ మందికి ఉంటున్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళు ఈ శనివారాలు సాయంకాలం పూట నువ్వుల నూనెతో 8 ఒత్తులు దీపం వెలిగించాలి. సో దానివల్ల వీళ్ళకుండే మరి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి తప్పించుకోగలగటం అనేది కూడా ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించమంటున్నారు. రైట్. ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయం సమయం. రైట్. అద్భుతం అండి. తప్పకుండా అంటే ఎన్ని వారాలు ఇలా చేయమంటారు? ఈ 2 నెలలు కూడా చేస్తే మంచిది. ఒక్కోసారి మర్చిపోయినా కూడా ఏం పర్వాలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.